ఏమండోయ్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఎన్నో శతాబ్దాల నాటి శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. లాస్ట్ వీడియోలో నేను విషాద కథ ఒకటి జరిగిందని చెప్పాను కదా. ట్రావెలింగ్ లో ఉండగా క్లైమేట్ ని సూట్ చేస్తున్నాను బాగుందని. బైక్ ట్రావెలింగ్ లో ఉండగా ఎత్తు పల్లాలు రావడం వల్ల మొబైల్ జారుకుంటూ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఒక్కసారిగా జారి కింద పడిపోవడంతో బుర్ర పాడైపోయింది నాకు. దాంట్లో ఏముందిరా బాబు, బుర్ర పాడు చేసుకోవడానికి అందరూ మొబైల్ పడిపోతాయి కదా అని మీరు అనొచ్చు. నేను బైక్ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు వీడియో తీసుకున్నాను, ఏ రోజు కూడా మొబైల్ కింద పడలేదు. వెనకాల కూర్చుని వీడియో తీసుకున్నాను, అయినా సరే కింద పడిపోయింది. అందుకే నాకు బుర్ర పాడైపోయింది అని అన్నాను. దీని అర్థం ఏంటంటే జాగ్రత్తగా ఉన్నప్పుడే వస్తువులు పాడైపోతాయని. అలా చాలాసేపు ట్రావెలింగ్ చేసిన తర్వాత మనం అనుకున్న టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది 12 శతాబ్దాల నాటి శివాలయం టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ రంపచోడవరం వెళ్లేదారిలో లెఫ్ట్ సైడ్ తగులుతుంది. గూగుల్ మ్యాప్ లో రంప శివాలయం అని కొడితే వస్తుంది, దాని ద్వారా వచ్చేచ్చు. ఇదంతా ఎప్పుడుదో ఓల్డ్ శివాలయం అనమాట. అప్పట్లో రాళ్లు పేర్చి కట్టిన శివాలయం ఇది. అప్పట్లో చాలా మంది ఈ గుడిని కూల్చేయడానికి ప్రయత్నించారంట, కానీ ప్రయత్నించి విఫలమయ్యారు. ఇదే ఈ గుడి ప్రత్యేకత. రాళ్ళు చూసారా ఎంత అందంగా పేర్చారో, ఆఖరికి మట్టి కూడా ఉపయోగించలేదు. అప్పటి నుంచే ఇలా ఉందంటే ఒక అద్భుతమైన చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పైకప్పు మట్టికి రేకులు చెట్టారు. దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇలాంటి శతాబ్దాల నాటి గుడికి వచ్చి దర్శించుకోవడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. పక్కన ఉన్నది కొత్త శివాలయం అనమాట. ఇక్కడున్న ఈ మామగారు ఈ గుడికి సంబంధించిన వారు అనమాట. ఎప్పటి నుంచి ఈ గుడికి సంబంధించిన కార్యక్రమాలన్నీ వీళ్ళ కుటుంబ సభ్యులు చూసుకుంటారంట. ఈ గుడికి సంబంధించి ప్రత్యేకతలన్నీ కూడా మామగారు ఎంతో అందంగా వివరించారు. చాలాసేపు విని అక్కడి నుంచి బయలుదేరిపోయాం ఇంకా మేము.